ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, మీరు ఫోన్ కవర్స్ వాడుతున్నారా, ఎంత ప్రమాదమో తెలుసా అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే తెలియడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి డైరెక్ట్గా. సెల్ ఫోన్ కొన్న వెంటనే చాలామంది చేసే పని ఏంటంటే మంచి ఫోన్ కవర్ పౌచ్ని వేస్తారు. ఇది సెల్ ఫోన్కు రక్షణ ఇస్తుందని చెప్పేసి అందరూ భావిస్తారు. కానీ ఆ ఫోన్ కేసుల వల్ల చాలామంది డేంజర్లో ఉన్నారని మీకు తెలుసు. ఆ ప్రమాదాలు ఏంటనేది ఇప్పుడు చూసేద్దామండి. సెల్ ఫోన్ కొనేటప్పుడు అందరూ నచ్చిన కవర్, డిజైన్ అన్నీ చూసుకొని కొనుక్కుంటారు. కానీ వెంటనే అవన్నీ కవర్ చేసేలా అసలు ఏ కంపెనీ ఫోన్ కొంటున్నారో కూడా తెలియని ఫోన్ కేస్, ఫోన్ కవర్ను కొని వేస్తారనమాట. ఎందుకంటే ఫోన్ రక్షణ కోసం అంటారు. వాస్తవానికి సెల్ ఫోన్ తయారు చేసేటప్పుడు ఆయా కంపెనీలో స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి మంచి బిల్డ్ క్వాలిటీతోనే తయారు చేస్తాయి. నిజానికి ఫోన్లో వాడితే అసలు స్క్రీన్ గార్డు, పౌచ్ అవసరమే ఉండదు. కానీ మన ఉరకల పరుగుల జీవితంలో సెల్ ఫోన్ చాలా హార్డ్గా ఉపయోగించడం వల్ల తరచుగా డ్యామేజ్ అవుతుంది. అందుకే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఓ మంచి ఫోన్ కవర్ అయితే వేసేస్తారు. కానీ కొన్ని రకాలైనటువంటి ఫోన్ కవర్లను సెల్ ఫోన్లు ఇంటర్నల్గా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందట. సో సెల్ ఫోన్ కవర్ వేయడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని, చేతిలో జారిపోకుండా ఉంటుందని, చూడడానికి అందంగా ఉంటుందని చెప్పేసి ఈ ఫోన్ కవర్ను అయితే వేస్తూ ఉంటారు. మహిళలు అయితే తమ వ్యక్తిత్వాన్ని తెలియజేసేలా రకరకాల డిజైన్లతో కిచెన్స్ లాంటివి కూడా తగిలిస్తారు. ఫోన్ రీసేల్ చేసినప్పుడు ఎక్కువ డబ్బులు రావాలంటే గీతలు, పగులు ఉండకుండా ఉండాలని కవర్ అయితే వేస్తుంటారనమాట. సో ఏదైతే సెల్ ఫోన్లు తరచుగా సోఫాల, మంచాలపై విసిరేస్తుంటారు. టైట్ జీన్స్ ప్యాంట్లో ఇరికించి పట్టేస్తుంటారు. హ్యాండ్ బ్యాగ్లో కూడా అడుగున పెట్టేసి దాని రకాల బరువైన వస్తువులు వేస్తారు. ఇలా చేయడం వల్ల సెల్ ఫోన్లో ఇంటర్నల్గా ఉండేటువంటి సర్క్యులేట్ అయితే దెబ్బతింటాయి. అందుకే ఫోన్ సడన్గా స్లోగా వర్క్ చేస్తుంది, మళ్ళీ దానికి అదే బాగా పనిచేస్తుంది. సెల్ ఫోన్లో ఉత్తుకపోయి ఉండడం వల్ల కూడా పవర్, వాల్యూమ్ బటన్స్ నొక్కకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఫోన్కు కేస్ పౌచ్ కొనివేస్తారు. కానీ కొన్ని కేసు వల్ల ఫోన్ పేలి ప్రమాదం ఉంది. ఎందుకంటే సెల్ ఫోన్లో హీట్ బయటకు వస్తుంది. ప్రతిదీ ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఈ వస్తువును బట్టి సెల్ ఫోన్లో కూడా హీట్ రిలీజ్ చేస్తాయి. అయితే ఫోన్ పూర్తి కవర్ చేస్తే, ముఖ్యంగా బ్యాటరీ ఉండేటువంటి పార్ట్ను కవర్ చేస్తూ ఫోన్ కేస్ వేయడం వల్ల వేడి లోపల ఉండిపోతుంది. కాబట్టి బ్యాటరీ దెబ్బతిని ఇంటర్నల్గా సర్క్యులేట్ దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంది. ఎక్కువ కాలం వల్ల బ్యాటరీలో వేడి ఉండిపోతే బ్యాటరీ ఉబ్బి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి